ప్రభైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనములు. ఇది నా యొక్క సర్వశక్తుడైన క్రీస్తేసు ఆశీస్సులు, ఆయన యొక్క దీవెన మాకందరికీ నిండుగా దయచేయబడునుగాక. ఇది నా అంతటిలో దేవుడు మమ్మల్ని అందరినీ తన ఆత్మ ద్వారా నడిపించునుగాక. దేవుడు కనికర సంపూర్ణుడు, కృపచూపు దేవుడు, దయగలవాడు. అయితే ఈరోజు మనము ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగం లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాటగా మనము చూద్దాం. నేడు నీవు కూడా నాతో పరదేశులో యుందువని. ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తిత్వము ప్రభువారికి చాలా అంగీకారమైంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంతకుముందు ఉన్నటువంటి తన చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టేశాడు. తనలో ఉన్నటువంటి స్వభావమును తీసేసుకున్నాడు. తనలో ఉన్నటువంటి ఉద్దేశాలు మార్చేసుకున్నాడు. ఆ సమయంలో ప్రభువారు ఆ శ్రమల గుండా ఉంటుండగా గొప్ప ఆదరణ తనకు ఇచ్చాడు. అందుకే నేడు నీవు కూడా నాతో కూడా పరదేశులో ఉందువని మాటను దేవుడు అతనికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి తన మనసును సంతృప్తిపరిచాడు. అయితే ప్రియ సహోదరి సోదరుడా, ఈ యొక్క విషయంలో మనము ఆలోచింపగలిగితే